సినిమా మొత్తం కంప్లీట్ చేశారు ఆవిడ. చాలా ఫాస్ట్‌గా అంటే నాకు ఎప్పుడు ఫోన్ చేసి, ఎప్పుడు సినిమా కంప్లీట్ అయిపోయిందా అంటానికి కూడా ఇట్స్ జస్ట్ లైక్ అలా ఒక ఫ్లాష్ కింద అయిపోయింది. ఆవిడ వచ్చి "ఎట్లా సినిమా కంప్లీట్ అయిపోయిందండి. వచ్చి ఒకసారి మొత్తం ఫస్ట్ ఇలా ఎడిట్ కూడా అయిపోయింది. ఒకసారి వచ్చి చూడండి" అన్నారు. ఎళ్తుంటే ఒక్క నిమిషం అండి ఇట్లాగ నేను ఒక షార్ట్ తీశాను. సింగిల్ షాటు 6 మినిట్స్ అది. 7 మినిట్స్ 45 సెకండ్స్ ఉంది. అంటే కొంచెం లోపల ఏంటి ఈవిడ ఏం చేస్తుంది? ఏదో అద్భుతాలు చేసేస్తుంది అనుకుని సినిమాకెళ్ళా. ఎళ్లి మొత్తం సినిమా అంతా కూడా చూసాను. చూసిన తర్వాత బయటకొచ్చి ఇట్లాగా ఏదో 7 మినిట్స్ తీశానన్నారు కదా! సింగిల్ షాట్ ఎక్కడుంది అంటే ఆవిడ చెప్పిందది. నిజంగా నాకు తెలియలేదు. అంటే నేనంత చాలా ఒక కాపీ చూస్తున్నప్పుడు మనం చాలా అబ్జర్వ్ చేసి చూస్తాం గదా! ఆ 7 మినిట్స్ షాటు నాకు తెలియలేదసల. అంటే అదొక్కటి చాలు ఈవిడ ఎంత మంచి డైరెక్టర్ అని చెప్పడానికి. ఎందుకంటే సింగిల్ షాట్ అనేది ఎవ్వరు అన్నా సరే తెలిసిపోతుంది. అది 7 మినిట్స్ రన్నింగ్‌లో ఉంటే తెలుస్తుంది. నిజంగా హానెస్ట్‌గా చెప్తున్నాను. ఏదో ఆవిడని పొగుడుతాను గాని అది కాదు గానీ నాకు తెలియలేదు. ఆవిడని ఐ ఐ థింక్ రోలింగ్ టైటిల్స్ ముందే అడిగాను ఆవిడని. ఏదో షాట్ అన్నారు కదా! ఎక్కడ అంటే ఆవిడ చెప్పారు ఇందాకే వెళ్ళిపోయింది షాట్ అని చెప్పి. ఇంక అదొకటి చాలు ఆవిడ చాలా మంచి డైరెక్టర్ అని చెప్పడానికి. ఇంక దానికన్నా కూడా వేరే ఇది కూడా అవసరం లేదు. అండ్ జనరల్లీ ఏంటంటే ఆవిడ బయట మాట్లాడుతుంటే మన 'వందే భారత్' ట్రైనే స్లో ఉంటది. ఈవిడ మాటలు అంత ఫాస్ట్ ఉంటాయి. ఆవిడేమైనా వాయిస్ మెసేజ్ పంపితే మనందరం 1.5, 2లో ప్లే చేసుకుంటే ఈవిడది మైనస్ చేయాలి మేము. అంత ఫాస్ట్ ఆవిడ. అంత ఫాస్ట్‌గానే సినిమా కూడా ఫినిష్ చేసింది ఆవిడ. అంటే నిజంగా అది ప్రొడ్యూసర్‌గా మీ లక్ అండి అది. ఆ! అండ్ డెఫినెట్‌గా ఈ సినిమా బాగా ఆడి అంటే ఈ సినిమా స్క్రీన్ ప్లే ఎంత టైట్ ఉంటుందంటే, ఆ సినిమా గురించి ఏం మాట్లాడినా కూడా కథ రివీల్ అవుతది. అందుకని చెప్పి ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆ కథ గురించి, అట్ల గురించి ఎక్కువ మాట్లాడలేము. ఎందుకంటే అంత టైట్‌గా అంత ఆవిడ బ్యాంక్స్ ఇచ్చుకుంటూ తీసుకెళ్లారు.